నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఉండవల్లిలో నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలుగువారిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని సీఎం గుర్తు చేశారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. వర్షాకాలంలో వచ్చే రోగాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నసీర్ సూచించారు. పారిశుధ్య నిర్వహణలో గుంటూరు కార్పొరేషన్ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చిస్టి, సంకూరి శ్రీను, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి ఏర్పాటైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. యువగలం పాదయాత్రలో లోకేష్ జీవో 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో కిరణ్ మాట్లాడారు. బస్సులో ప్రయాణించే విద్యార్థులకు బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి అంటే ఫీజులు కట్టాల్సిందని చెప్పి యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని, స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు జీవో నెంబర్ 77ని నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరన్నర గడుస్తున్నా కానీ ఈరోజు ఆ జీవో జోలికి వెళ్ళట్లేదు. ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ కోర్సులు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే ప్రైవేట్ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేటువంటి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. కాబట్టి ఆ జీవోని వెంటనే రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. స్త్రీశక్తి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సుని ఇచ్చారు, స్వాగతిస్తున్నాం. ఈరోజు ట్రావెలింగ్ చేసే విద్యార్థికి బస్ పాసులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు లోక్సభ సభ్యునిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. 1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రాపుపల్లి గ్రామంలో జన్మించిన సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి ఉద్యమ అగ్రనేతగా, యువజన నేతగా జాతీయ స్థాయిలో కృషి చేసిన మహనీయులని కొనియాడారు. దేశవ్యాప్తంగా పేదలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసి తన 83వ ఏట అనారోగ్యంతో మరణించారని తెలిపారు. వారి వారసత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని సుధాకర్ రెడ్డి గొప్ప స్థాయికి ఎదిగారన్నారు. దేశహితం కాంక్షించి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఎర్ర జెండా చేతపట్టి జీవితాంతం ఉద్యమించిన మహానేతను దేశం కోల్పోయిందన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందారు. వారి తండ్రి స్వాతంత్ర ఉద్యమ నేతగా ఉండేవారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి జన్మించిన సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్
కర్నూలు పట్టణ కార్యదర్శిగా, కర్నూలు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదగటం, మరొక వైపున ఏఐవైఎఫ్ యువజన సంఘంలో జాతీయ కార్యదర్శిగా ఎదగటం, ఆ అనంతరం అనేక సందర్భాల్లో అరెస్ట్ కావటం, జైలు జీవితం అనుభవించటం మనందరం గమనించాం. అలాంటి మహనీయుడు ఈ నెల 22వ తేదీ మరణించడం చాలా బాధాకరం. రాష్ట్రానికి పెను సవాల్గా వైసీపీ వదిలిపోయిన చెత్త మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొని మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్లను క్లీన్ చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తేనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జీవీ తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో చెత్త నుంచి సంపద సృష్టించేందుకు వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఈరోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. సమంజసమా? చెత్త పన్ను ఎందుకు వేశారు? చెత్త పన్ను వేసి చెత్తని ఎందుకు దాన్ని రాష్ట్రం నుండి పరిశుభ్రంగా చేయలేకపోయారు? 87,000 టన్నులు గత ప్రభుత్వంలో పేరుకుపోయిందంటే అన్ని మున్సిపాలిటీల్లో దానికి బాధ్యత ఎవరు? గత పాలకులు. ఈరోజు విజనరీ ముఖ్యమంత్రి గారు చెత్త నుండి సంపద సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. సిపిఐ జాతీయ పూర్వ కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యాలయం మల్లలింగం భవన్లో జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని తెలిపారు. 2000లో జరిగిన బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, పేదల హక్కుల కోసం ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సుధాకర్ రెడ్డి తన కృషి, త్యాగం, నిబద్దతతో ఎరుపు జెండా విలువలను నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, కర్నూలులో చదువుకునే రోజుల్లో బ్లాక్ బోర్డ్, చాక్పీసుల కోసం పోరాటాలు నిర్వహించారని, విద్యాశాఖ అధికారులను ఆలోచింపచేశారని అన్నారు. ఏఎస్ఎఫ్ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగి అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఎంపీగా, శాసనసభ్యులుగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ శశి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు మంగా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని చెప్పటమే కాకుండా ఆచరణలో కమ్యూనిస్టుల ఐక్యత కోసం ఏమి చేయాలంటే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, చట్టసభల్లో కమ్యూనిస్టులు ఎన్నికైతే ఎలా ఉండాలో ఆదర్శవంతంగా చూపించినటువంటి వ్యక్తి, మరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆదర్శప్రాయమైనటువంటి జీవితం లేవు. అదొక పెద్ద మూఢనమ్మకం. దానివల్ల ప్రజలకి వచ్చేటువంటి అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని డబ్బుగా చేసుకుంటూ అనేక మంది సంపాదించుకుంటూ ఉన్నారు. చాతబళ్ళు అనేటువంటి లేవు. చాతబళ్ళు అనేవి ఏమైనా ఉంటే నా వద్దకు వచ్చి ఏమేం కావాలో అవి మట్టె లేకపోతే గోర్ల జుట్ట ఈ విధంగా ఏ కావాలంటే ఇస్తాను. నన్ను చాతబడి చేసి చాతబడి ఉందని చెప్పి నిరూపించని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. అంత గొప్ప నాయకుడిని మనం కోల్పోవడం భారత కమ్యూనిస్ట్ పార్టీకి, అదేవిధంగా ప్రజలకి, భారతదేశ ప్రజానీకానికి తీరం రోడ్ని చెప్పేసి తెలియజేస్తూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశానికి చేసిన సేవలు చరిత్రలో వెలిగిపోతాయని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలిపారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం పంతులు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తుందని అప్పిరెడ్డి చెప్పారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా బీజేపీ 3వ మండల అధ్యక్షురాలు గాయత్రి బెహ్రా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 3వ మండల అధ్యక్షురాలు గాయత్రి బెహ్రా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నారని తెలిపారు. ఆయన నిస్వార్థానికి మరో పేరని అన్నారు. ఇప్పటి రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా యువమోర్చా నాయకులు శశాంక్ శర్మ, బీజేపీ 3వ మండల ప్రతినిధి బూసి స్టాలిన్, ప్రధాన కార్యదర్శులు యశ్వంత్ లకారా, శంకరమంచి సాయి, పోలింగ్ బూత్ అధ్యక్షులు బాలరంగయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎంగా ఉన్నారు. ఆయన మనకి ఎంతో సేవ చేశారు. అలాగే ఏ ఒక్క రూపాయి కూడా ఆయనకు మిగిల్చుకోకుండా ప్రతి ఒక్క రూపాయి ఆయన స్వార్జితం కష్టార్జితం ఆయన డబ్బులు ప్రజల కోసమే ఖర్చు పెట్టారు. అలాంటి నిస్వార్థ ప్రజానాయకుడు మనం కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రజానాయకులందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.